ఆదిలో కలిగినట్లు ఇప్పుడు నిరంతరము సదాకాలము నీకే స్తోత్రం కలుగుగాక. మా మీద దయగా నిండండి స్వామి. విశ్వాసాత్మకు సర్వేశ్వరుని నీ కృప చేత సమాధానం విస్తరించుగాక. యేసుక్రీస్తుగా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు జీవమును విడిచిన వెనుక వారి శిష్యులకు యేసేపు నికోదేము అను వారిద్దరూ యేసును సేవ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో ఉంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును చేకొని కౌగలించుకొనుటను ధ్యానించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్ము ప్రేమించుచు జీవించదను. మీరు మినహా నాకు కావలసినదేమీ లేదు. మీ నిమిత్తము మృతి పొంద ఆశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాత, మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. కావలసిన మా ఇళ్ళము మాకు నేర్పండి. మా యథాపడిన వారిని నిర్మలించినట్లు మా అప్పులను నిర్మలించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవరకు సాధన చేద్దామని మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు మా గురువు ఎప్పుడూ మా మరణాసమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు